ఒక అందమైన చిన్న గ్రామంలో చిరు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. చిరు ఎప్పుడూ నవ్వుతూ, ఆడుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం అమ్మ చిరును దగ్గరికి పిలిచి చెప్పింది, చిరు, సూర్యుడు అస్తమించిన తర్వాత అడవివైపు వెళ్లకూడదు నాన్నా. చిరు తల ఊపి సరే అమ్మా అన్నాడు. కాని అదే సాయంత్రం అడవివైపు నుంచి ఒక చిన్న మెరిసే వెలుగు కనిపించింది. చిరు ఆశ్చర్యపోయాడు. అదేంటి అని అనుకున్నాడు. కొంచెం భయమేసినా ఆసక్తి ఇంకా ఎక్కువైంది. చిరు మెల్లగా అడవివైపు అడుగుపెట్టాడు. అడవిలోకి వెళ్లగానే చుట్టూ నిశ్శబ్దం. ఆకులు మెల్లగా కదిలాయి, కొమ్మలు చప్పుడు చేశాయి. చిరు గుండె వేగంగా కొట్టుకుంది. వెనక్కి తిరిగి వెళ్లాలనుకున్నాడు చిరు. కాని దారి గుర్తురాలేదు. కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మా అని మెల్లగా పిలిచాడు. అప్పుడే ఆ మెరిసే వెలుగు మెల్లగా దగ్గరకొచ్చింది. అది మృదువైన స్వరంతో మాట్లాడింది. భయపడుకు చిరు, నేను నీకు దారి చూపిస్తాను. చిరు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ వెలుగు చెప్పింది, ధైర్యంగా ఉంటేనే సరైన దారి కనిపిస్తుంది. చిరు గుండె బలంగా చేసుకుని ఆ వెలుగు వెనక నడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి దూరంలో చిన్న చిన్న వెలుగులు కనిపించాయి. అవి చిరు గ్రామం వెలుగులు. చిరు ఆనందంతో పరిగెట్టాడు. అమ్మ దగ్గరకు చేరుకున్నాడు. అమ్మ చిరును గట్టిగా కౌగిలించుకుంది. నువ్వు సురక్షితంగా వచ్చావు అని నవ్వింది. చిరు ఊరటపడ్డాడు. పిల్లలారా, ఆసక్తి మంచిదే, కాని జాగ్రత్త ఇంకా ముఖ్యం. ధైర్యం ఉంటే మనకెప్పుడూ సరైన దారి దొరుకుతుంది.